సార్ ఇప్పుడు ఈ సాక్షి ఎట్లా ఇన్స్టాల్ చేస్తామో చూస్తున్నాం సార్. ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాము. చేసిన తర్వాత యాప్ ఇట్లా వస్తుంది. వైల్ యూజింగ్ ద యాప్ అని ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి సార్. వైల్ యూజింగ్ ద యాప్ వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్. ఇక్కడ వచ్చేసి 1 2 3 4 5 6 1 2 3 4 5 6 పిన్ జనరేట్ చేసినాము. ఎంపిన్ ఇప్పుడు ఎంపిన్ జనరేట్ అయిపోయింది. జనరేట్ అయిన ఎంపిన్ని మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు లాగిన్ చేయాలి. 1 2 3 4 5 6 అంటే ఇది మన ర్యాండమ్గా మనకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు సార్. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ పెట్టాలి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ అవుతుంది. ఈ సాక్ష లాగిన్ చేయాలంటే మనము ఐసీజేఎస్లో ఓటీపీ ఎంటర్ పెట్టినాం సార్. ఐసీజేఎస్లో అప్రూవ్ చేసుకొని ఉండాలి యూజర్. తర్వాత ఈ విధంగా వస్తుంది మనకు. ఇది డిజిలాకర్ వస్తుంది సార్. ఇక్కడ మనం ఫుల్ నేమ్ డీటెయిల్స్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ జనరేట్ ఓటీపీ అంటే మళ్ళీ సేమ్ మళ్ళీ ఇంకొకసారి ఓటీపీ వస్తుంది సార్. మనకి వెరిఫై ఓటీపీ కొట్టాక మనకి నేమ్ అడుగుతుంది. జెండర్ నెక్స్ట్ నేమ్ వచ్చేసి పిన్ మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఏం అడగదు ఇక్కడ, కానీ సెట్ చేసుకోవాలి. ర్యాండమ్గా సీరియల్ నెంబర్ కాకుండా వేరే నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. పవన్ యాదవ్ నేమ్ ఉందని వస్తుంది కాబట్టి మనము ఇక్కడ అది కొట్టిన తర్వాత అలో అని అడుగుతుంది సార్. ఇక్కడ డిజిలాకర్ ఓకే యాక్సెప్ట్ అయితే అలో అని అడుగుతుంది. ఇక్కడ అలా న్యూస్ యాక్షన్ మళ్ళీ ఇక్కడ మొత్తం లాగిన్ అయిన తర్వాత న్యూస్ యాక్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ న్యూస్ యాక్షన్ క్లిక్ చేయాలి. ఈ సెక్షన్ నాట్ అలో ఉంటుంది, నేను అలో చేసుకోవాలి సార్. అలో కొట్టిన తర్వాత బ్యాక్ వస్తే న్యూస్ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన సాక్షి ఏంటంటే ఇక్కడ మనం వీడియోగ్రఫీ స్టార్ట్ చేస్తాం. 176 సెక్షన్ ప్రకారం మనం ఏదైనా చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఇన్ ద బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ కేసు గురించి మనం ఏం సీజ్ చేయాలని క్రైమ్స్ చేయాలనుకుంటున్నాం కదా, సీజర్ గురించి ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ తర్వాత ఎంటర్ పెట్టుకుందాం అనుకో. ఎఫ్ఐఆర్ అని సేవ్ అని నెక్స్ట్ కొడతాం. వీడియో అడుగుతుంది. ఇక్కడ వీడియో తీయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అంటే స్టార్ట్ టైం పడుతుంది. ఇక్కడ 4 minutes వీడియో తీసుకోవాలి సార్. ఇక్కడ ఎంత అవసరం ఉంటే అంత నెక్స్ట్ కొడతాము. సేవ్ యాడ్ మోర్ కొడతాం. నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది. నెక్స్ట్ ఇట్లా మనకు అవసరమైన వీడియోలు తీసుకొని సేవ్ అని నెక్స్ట్ కొట్టాలి సార్. నెక్స్ట్ ఫొటోస్ అడుగుతుంది. నెక్స్ట్ ఫొటోస్ అడుగుతుంది. ఈ విధంగా మనకు ఎన్ని ఫోటోలు అవసరం ఉంటే అన్ని ఫోటోలు తీయాలి. ఇక్కడ యాడ్ మోర్ కొడితే నెక్స్ట్ ఫొటోస్ అడుగుతుంది. విధంగా ఇక్కడ ఎన్ని ఫొటోస్ ఉంటే లొకేషన్ తీసుకుంటుంది, అన్నీ తీసుకుంటుంది. ఇక్కడ ఈ విధంగా ఎన్ని ఫోటోలు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి సార్. ఇక్కడ నెక్స్ట్ ఏంది ఇక్కడ అడుగుతుంది ఏంది ఇక్కడ విట్నెస్ డీటెయిల్స్ కొట్టాలి సార్. ఇక విట్నెస్ నేమ్ ఫస్ట్ విట్నెస్ నేమ్ పూర్తి వివరాలు కొట్టాలి సార్. అడ్రస్ కూడా కొట్టాలి.
విధంగా మొత్తం కొట్టేసి ఫోటో తీసుకోవాలి సార్, విట్నెస్ ఫోటో తీసుకోవాలి. విట్నెస్ ఫోటో సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే యాడ్ మోర్ విట్నెస్ అంటే ఎస్ అనాలి. సెకండ్ విట్నెస్ నేమ్ కొట్టాలి, అడ్రస్ కొట్టాలి. నెక్స్ట్ ఫోటో తీసుకోవాలి, విట్నెస్ ఫోటో తీసుకొని సబ్మిట్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే నెక్స్ట్ ఇద్దరు విట్నెస్లు కావాలి కాబట్టి నెక్స్ట్ కొడితే నెక్స్ట్ సెల్ఫీ ఫోటో అడుగుతుంది సార్. ఇక్కడ సెల్ఫీ ఫోటో కొట్టి నెక్స్ట్ ఇప్పుడు ఫ్రీజ్ రికార్డింగ్ ఆఫ్ సీన్, ఇక్కడ ఫ్రీజ్ రికార్డింగ్ ఆఫ్ సీన్ అని కొట్టేంత వరకు దాకా సాక్షి అనేది కంప్లీట్గా అన్నట్టు సార్. ఇక్కడ యువర్ ఎస్ఐడి పాకెట్ హ్యాస్ బీన్ ఫ్రీజ్డ్, ఇక్కడ వరకు వస్తేనే సాక్షి అనేది కంప్లీట్ అయినట్టు సార్. ఓకే కొడితే నెక్స్ట్ పెండింగ్ టు అప్లోడ్ దాంట్లోకి వస్తుంది సార్. ఇక్కడ రానంత వరకు దాకా మన సాక్షి అనేది కంప్లీట్గా అన్నట్టు సార్. న్యూ సాక్షి ఇక్కడ ఏముండదు సార్. ఇప్పుడు న్యూ సాక్షి ఏముండదు, ఇక్కడ పెండింగ్ టు అప్లోడ్ దాంట్లో ఉంటుంది. ఇక్కడ మనం వీడియోలు కానీ ఫోటోలు కానీ అన్నీ చూసుకోవడానికి వీలవుతుంది ఇక్కడ సింగిల్గా. అట్లనే వీడియో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ విట్నెస్ డీటెయిల్స్ సార్ ఇవి. ఇక్కడ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇక్కడ యాష్ వాల్యూతో జనరేట్ అవుతుంది. నెక్స్ట్ అప్లోడ్ సాక్షి, క్లిక్ టు అప్లోడ్ అంటే నెక్స్ట్ సర్వర్లోకి వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు ఇది క్లిక్ టు అప్లోడ్ అంటే మనం ఇది ఓకే బాగుంది అనుకున్న తర్వాత ఫైనల్ ఇక్కడ తీసుకెళ్ళాలి సార్. దీన్ని తీసుకున్న తర్వాత సాక్షి మినీ స్టేట్మెంట్లో కూడా ఇది చూపిస్తుంది సార్. ఇది మళ్ళీ ఇట్లా చూసుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి కూడా సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవసరమైన వాళ్ళకు పంపించుకోవచ్చు సార్ మనం ఇక్కడ నుంచి. ఈ విధంగా సాక్షి అనేది నెక్స్ట్ ఈ విధంగా చూసుకోవడానికి ఉంటుంది సార్. ఇక్కడ నెక్స్ట్ ఇది పెండింగ్ టు లింక్ విత్ ఎఫ్ఐఆర్, అదే సాక్షికి మనం ఎఫ్ఐఆర్ లింక్ చేయాలనుకుంటే ఇది మళ్ళీ చేసుకోవచ్చు సార్. ఇక్కడ లింక్ విత్ ఎఫ్ఐఆర్ అంటే ఇక్కడ నేను ఎఫ్ఐఆర్ అడుగుతుంది, శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఇది అడుగుతుంది సార్. ఇక్కడ కొట్టాల్సి ఉంటుంది. కొట్టేస్తే లింక్ అయిపోతుంది సార్. లేదు మనం డిలీట్ చేయాలనుకుంటే మార్క్ ఫర్ డిలీషన్ అని చెప్పేసి ఇక్కడ డిలీట్ చేసుకుంటే, రీజన్ అంటే నేను టెస్టింగ్ పర్పస్లో తీసినా కాబట్టి దాని గురించి దీన్ని డిలీట్ చేస్తున్నా సార్. ఓకే సార్, సక్సెస్ఫుల్లీ మార్క్ డిలీటెడ్. ఇట్లా సార్ పెండింగ్ టు రిమూవ్ ఫ్రమ్ డివైజెస్. ఇక్కడ నుంచి కూడా డిలీట్ చేయాలనుకుంటే రిమూవ్ అంటే రిమూవ్ అయిపోతుంది సార్. ఇక్కడ నుంచి పోయింది కదా సార్. ఇక్కడ నుంచి ఇది సార్. న్యూ సాక్ష్యాలు ఇక్కడ ఏం లేదు అండ్ పెండింగ్ టు సాక్ష్యాలు ఏం లేదు. ఈ విధంగా ఉంటుంది సార్ ఇది. థ్యాంక్ యూ సార్. దయచేసి ఈ విధంగా చేయండి సార్. ఇది పూర్తి ప్రాసెస్ సార్ ఇది. థ్యాంక్ యూ.